ప్రపంచవ్యాప్తంగా మధుమేహం, చక్కెర వ్యాధి, డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి పిల్లల నుంచి వృద్ధుల దాకా తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతోంది. మరి చక్కెర వ్యాధి నివారణ విధానాలను, పాటించాల్సిన ఆహార నియమాల గురించి చక్కటి సలహాలను, సూచనలను ఇవ్వడానికి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు మన ఆకాశవాణి నిలయానికి విచ్చేశారండి. చక్కెర వ్యాధి గురించిన మన సందేహాలను ఇక ఆలస్యం లేకుండా అడిగేద్దాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాసరావు గారు. మా నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ఈ చక్కెర వ్యాధి, డయాబెటీస్ అంటే ఏంటి సార్? డయాబెటీస్ అనేదండి మన బాడీలో ఇన్సులిన్ తక్కువగా ఉంటేనో, లేదంటే ఇన్సులిన్ మన బాడీ సరిగ్గా యూస్ చేయకుండా ఉంటే మనకి డయాబెటీస్ వస్తుందండి. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అండి. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనం షుగర్ వచ్చి మన సెల్స్ లోపలికి పంపిస్తుంది. మనకి సెల్స్లో షుగర్ ఉంటేనే ఎనర్జీ ఉంటుంది. సో అందువల్ల ఇన్సులిన్ ఇస్ ఒక తాళం లాగా, ఒక కీ లాగండి. ఇది ఇన్సులిన్ వచ్చి మనకి సెల్స్ ఓపెన్ చేస్తుంది. సో షుగర్ వచ్చి సెల్స్ లోపలికి వెళ్ళి మనకి ఎనర్జీ యూటిలైజేషన్ అండి, అదొక హెల్ప్ఫుల్ టూల్ అండి. ఇన్సులిన్ తక్కువగా ఉన్నదంటే మనకి సెల్స్ లోపలికి షుగర్ వెళ్ళదు. అందువల్ల ఏమవుతుంది, మన బ్లడ్లోనే షుగర్ ఉంటుంది. బ్లడ్లోనే షుగర్ ఉండేదాని వల్ల షుగర్ హై అవుతుంది, ఎక్కువ అవుతుందండి. అదే డయాబెటీస్. ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఒక హార్మోన్. ఇది శక్తిని విడుదల చేస్తుంది. అంటే మనం శక్తివంతంగా ఏ పని చేయడానికైనా, మనము డైలీ రొటీన్ చేసుకోవడానికి దానికి ఇన్సులిన్ అనేది ఉపయోగపడుతుంది. చక్కెర వ్యాధి లక్షణాలని తెలుసుకోవడం ఎలా, అంటే సిమ్టమ్స్ మనం ఎలా తెలుసుకోగలుగుతాం? చక్కెర వ్యాధి అనేది డయాబెటీస్ అండి. డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా కామన్ కండిషన్ అయిపోయిందండి. ఇప్పుడు ముందంతా డయాబెటీస్ అంటే మనకి కొంచెం ఏజ్డ్ పీపుల్లోనే డయాగ్నోస్ చేసేవాళ్ళము. ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా చూస్తున్నామండి. డయాబెటీస్ సిమ్టమ్స్ అని చూసారంటే మెయిన్ సిమ్టమ్స్ ఉంటుందండి. ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ యూరిన్ పాస్ అవ్వడం, అండ్ ఎక్కువ ఆకలి వేయడం. మోస్ట్లీ డయాబెటీస్ వచ్చి ఈ 3 సిమ్టమ్స్ లేకుండా కూడా రావచ్చండి. ఇప్పుడు మీరు రొటీన్గా ఏదైనా టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక సర్ప్రైజ్గా మీకు డయాబెటీస్ ఉంది అని రావచ్చు. ఈ 3 సిమ్టమ్స్ వచ్చిందంటే మీకు డెఫినెట్గా డయాబెటీస్ ఉంది అనేసి కన్ఫర్మ్ అవుతుంది. కానీ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే, మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉంది, లేదంటే మీకు ఏదైనా దెబ్బ తగిలి ఈ వూండ్ ఏదైనా హీల్ అవ్వకుండా ఉంది, లేదు మీకు ఏ సిమ్టమ్ లేకుండా మీరు ప్రయత్నించకుండానే మీకు వెయిట్ బాగా తగ్గుతుంది, ఏమి రీజన్ లేకుండానే మీకు టైర్డ్నెస్ ఉంది, అలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉందంటే మీరు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, షుగర్ వ్యాధి అనేది, ఈ చక్కెర వ్యాధి అనేది వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వస్తుందని. జనరల్గా అంటే సాధారణంగా ఏ వయసు నుంచి మనం దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి? రీసెంట్గా అండి, ఇప్పుడు మనకి ఈ ఐటీ ఎక్స్ప్లోషన్ వచ్చిన తర్వాత మనకి ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అన్ని చాలా మారిపోయిందండి. ఇప్పుడు చూసారంటే చాలా మందికి వచ్చి లేట్ నైట్, చాలా లేట్గా డిన్నర్ చేస్తున్నారు. అది కాకుండా నిద్ర చాలా తక్కువగా ఉందండి. మనకి ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళు చూసారంటే విదేశాల్లో వాళ్ళ టైంకి మనం పనిచేస్తున్నామండి. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి టైమింగ్స్ బాగా మారుతుందండి. అందువల్ల నిద్ర చాలా తక్కువగా ఉండడం, భోజనం కరెక్ట్ టైంకి లేకపోవడం, ఎక్సర్సైజ్ అనేది ఎక్దమ్ లేకపోవడం, ఇందువల్ల డయాబెటీస్ తొందరగా వస్తుందండి. ఇప్పుడు జనరల్గా బై ద ఏజ్ ఆఫ్ 24-25 నుంచి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. మీకు కుటుంబంలో డయాబెటీస్ హిస్టరీ ఉందంటే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బై ఏజ్ 24-25 నుంచే మీకు చెక్ చేసుకోవడం ఇట్స్ అడ్వైజబుల్. అయితే ఇప్పుడు వంశపారంపర్యంగా, జెనెటిక్ పరంగా కూడా షుగర్ వ్యాధి వస్తుంది ఖచ్చితంగా? డెఫినెట్గా అండి. ఇది వచ్చి టైప్ 2 డయాబెటీస్ అని చెప్తారండి. టైప్ 2 డయాబెటీస్ వచ్చి మీకు ఫ్యామిలియల్, అంటే మీ పేరెంట్స్కి ఎవరికైనా డయాబెటీస్ ఉండిందంటే మీకు డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఆర్ మోర్, అవకాశం ఎక్కువ, డయాబెటీస్ రావడానికి అవకాశం ఎక్కువ. సో అందువల్ల మీరు చెక్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. ఒక వయసు వచ్చాక ఈ మధుమేహ వ్యాధి రాకుండానో, లేదా వచ్చాక మందులు వేసుకోవడం, అంటే మెడిసిన్స్ వాడడము, అలాంటివి చేస్తూ ఉంటాం. ఇవాళ రేపు మీరు చెప్పినట్టు అప్పుడే పుట్టిన పసికందులు, అంటే జస్ట్ బోర్న్ బేబీస్ కూడా ఇన్సులిన్ స్టేజ్ అనేది రావడం చూస్తున్నాం, వింటున్నాం. దీనికి కారణం ఏంటంటారు సార్? ఇది టైప్ 1 డయాబెటీస్ అని చెప్తారండి. టైప్ 1 డయాబెటీస్ వచ్చి బేబీస్లోను, లేదంటే స్మాల్ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్ వాళ్ళలోనూ చాలా కామన్గా వస్తుంది.
ఇది కొంచెం రేర్ అండి. కంపేర్ టు టైప్ 2, టైప్ 1 డయాబెటీస్ వచ్చి అంత కామన్ కాదు. బట్ టైప్ 1 డయాబెటీస్ అనేది మీకు ఇన్సులిన్ వల్లనే మీకు సరి అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. సో ఇన్సులిన్ లేకుండా మీకు ఆ ట్రీట్మెంట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అని చెప్తారండి. దీనివల్లకి ఇది ఎగ్జాక్ట్ కాజ్ ఏంటిని ఎవరు ఇంకా కనబట్టలేదండి. సార్ అలాగే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ షుగర్ వ్యాధి వస్తుంది. ఎందువలన వస్తుంది? ఇప్పుడు ఇది పుట్టబోయే పిల్లలకి అంటే గర్భంలో ఉన్న పిల్లలకి కూడా ఏదైనా ప్రభావం చూపిస్తుందా సార్? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మీకు ఫ్యామిలీ హిస్టరీ, మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉండిందంటే మీకు డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. సో లైక్ వైజ్ మీకు కానీ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్నదంటే ప్రెగ్నెన్సీలో మీకు ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ రావడం చాలా ఎక్కువ అండి. మళ్ళీ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ వచ్చి జెస్టేషనల్ డయాబెటీస్ అంటారండి. సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటుంది. మీకు డెలివరీ అయిన వెంటనే డయాబెటీస్ స్టాప్ అయిపోతుంది. ప్లసెంటా అంటారు. ప్లసెంటా డెలివరీ అయిన వెంటనే డయాబెటీస్ తగ్గిపోతుంది మీకు. సో కానీ మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందంటే మీకు లేటర్ ఆన్ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఆర్ మోర్ దెన్ 50% కన్నా ఎక్కువ ఛాన్సెస్ మీకు ఉంటుంది. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందని తెలిసిందంటే మీరు దానికి తగినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి. బరువు ఎక్కువ ఎక్కకుండా చూసుకోవాలండి. మీరు షుగరీ ఐటమ్స్ కొంచెం తగ్గిస్తే మంచిదండి. ఈ చక్కెర చెప్తారు కదా, వైట్ షుగర్, మనకి జాగరి, బెల్లము, నాటు చక్కెర అన్నిటిని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే కార్బోహైడ్రేట్స్ అంటారండి. కార్బోహైడ్రేట్స్ అంటే మీరు వైట్ రైస్, గోధుమ, రవ అలాంటి ఐటమ్స్ కొంచెం తక్కువగా తీసుకుంటే మనకి క్యాలరీస్ తగ్గుతుంది. అందువల్ల స్టార్చ్ అని చెప్తారు. ఆ స్టార్చ్ తగ్గిందంటే కూడా మీకు డయాబెటీస్ రావడానికి కంప్లీట్గా ప్రివెంట్ చేయకపోయినా మీరు డిలే చేయొచ్చండి అది. సో మీరు ఈ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ మీరు తగ్గించారంటే మీ డయట్లో మీరు డయాబెటీస్ రావడం కొన్నాళ్ళు మీరు కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చండి. కొన్నాళ్ళ వరకు ఆపగలుగుతారు. అవునండి. ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భిణీ స్త్రీలకు వచ్చిన షుగర్ వ్యాధి అనేది గర్భం తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే 50% దాన్ని రాకుండా ఆపగలుగుతామని చెప్పారు. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఈ షుగర్ వ్యాధికి కొన్ని మందులు, మెడిసిన్స్ వాడతారు కదా, ఆ వాడినవి ఆ మందులు ఈ గర్భంలో ఉన్న శిశువుకు ఏదైనా ప్రభావం చూపిస్తుందా సార్? గర్భంగా ఉండేటప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే మీకు బెస్ట్ ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ ఒకటే చాలా సేఫ్ మీకు. సో కంట్రోల్ లేకపోతే ప్రెగ్నెన్సీలో మీకు బేబీ వచ్చి ఇట్ విల్ బీ లార్జ్ అని చెప్తారు. బేబీ పెద్ద బేబీగా ఉంటుంది అండ్ దానివల్ల డెలివరీ విల్ బీ డిఫికల్ట్. డెలివరీ సమయంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంది. లైక్ వైజ్ మీకు ఆ బేబీకి కూడా షుగర్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మీకు షుగర్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు డయాబెటీస్ కంట్రోల్ చేసుకునేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకు ముందు చెప్పారు కదా సార్, టైప్ 1, టైప్ 2 అని 2 రకాలైన చక్కెర వ్యాధి ఉందని మీరు అన్నారు కదా సార్. అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 1 అనేదండి మనకి చిన్నపిల్లల్లో లేదంటే పుట్టిన వెంటనే వచ్చే కండిషన్ అండి. టైప్ 1 అనేది వచ్చి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అండి. దీనికి మనకి ఇన్సులిన్ లేకుండా మనకి ట్రీట్మెంట్ అనేది ఈజ్ నాట్ పాసిబుల్. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఇస్తేనే పనిచేస్తుంది. టైప్ 2 అనేది కొంచెం లేటర్ ఆన్ ఇన్ స్టేజ్, మనకి కొంచెం 20sలో 30sలో ఇప్పుడు కొంచెం తొందరగా వస్తుంది, కానీ 20s 30sలో వస్తుంది. ఆర్ ఇంకా కొంచెం మేబీ కొంచెం మిడిల్ ఏజ్లో వచ్చే కండిషన్ టైప్ 2 డయాబెటీస్ అండి. టైప్ 2 డయాబెటీస్కి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారండి. కానీ అది కూడా టైప్ 2 డయాబెటీస్, ఈవెన్ దో టైప్ 2 డయాబెటీస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తే కూడా కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో అండి, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో చేరినా లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినా లేదా బాగా కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా అలాంటి సమయంలో ఇన్సులిన్ కావాల్సి వస్తుందండి. టైప్ 1 చక్కెర వ్యాధి అంటే కేవలం ఇన్సులిన్ ద్వారానే దాన్ని కంట్రోల్ చేయగలం. అవునండి. అలాగే టైప్ 2 అంటే సాధారణంగా ఒక మిడిల్ ఏజ్, నడి వయస్సు వారికి వచ్చే డయాబెటీస్ చక్కెర వ్యాధి. అయితే ఈ నడి వయసులో వచ్చే చక్కెర వ్యాధి, ఈ టైప్ 2 చక్కెర వ్యాధిని కొన్ని పరిస్థితులలో సాధారణంగా మందుల ద్వారా దాన్ని నివారించగలుగుతాము. లేదంటే ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా కొన్ని వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారి షుగర్ లెవెల్స్
అంటే చక్కెర స్థాయిని బట్టి వాళ్ళకి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అవునండి. మీరు చెప్పింది కరెక్ట్. అలాంటి స్పెషల్ సిట్యుయేషన్స్ వచ్చి ముందు చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో టైప్ 2 డయాబెటీస్ ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే యూ విల్ రిక్వైర్ ఇన్సులిన్. లేదంటే మీకు ఏదైనా హాస్పిటలైజేషన్ ఏదైనా ఉండిందంటే హాస్పిటల్‌లో చేరి మీరు వైద్యం చూసుకునే సమయాల్లో, లేదంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న సమయాల్లో మీకు కొంచెం ఇన్సులిన్ కావాల్సొస్తుందండి. లేదంటే షుగర్ వచ్చి బాగా కంట్రోల్‌లో లేకపోతే కూడా మీకు ఇన్సులిన్ లేకుండా దాన్ని కంట్రోల్ తేవడం కొంచెం ఇబ్బందవుతుంది. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు కదా సార్, ఏదైనా గాయాలైనప్పుడు వాళ్ళకి ఏదైనా పుండులు గానీ అలా ఏదైనా అయినప్పుడు ఈ చక్కెర వ్యాధి ఉన్న వారికి తగ్గడం అంటే అది హీల్ అవ్వడం కష్టం అని చెప్పారు కదా, ఎందువలన సార్ అది? అది ఒక డయాబెటీస్ ఒక స్వభావం అండి అది. డయాబెటీస్ వచ్చి మీకు వూండ్ హీలింగ్ అని చెప్తారు. అది పుండు కొంచెం ఆరడం కొంచెం తగ్గుతుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ అండి డయాబెటీస్‌కి. కొంతమందికి మనకి డయాబెటీస్ ఉండేది తెలియకపోవచ్చు. కానీ ఇలాంటి సమయాల్లో ఏదైనా కొంచెం దెబ్బ తగిలి ఉంటుంది. ఆ పుండు ఆరకుండా ఉండేదానివల్ల చెకప్‌కి వెళ్తే అప్పుడు డయాబెటీస్ ఉంది అని తెలుస్తుందండి. అందుకే మనకి ఏదైనా డౌట్ ఉన్నిందంటే, ఏదైనా సందేహాలు ఉన్నిందంటే మనకి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఈ షుగర్ వ్యాధి అంటే చక్కెర వ్యాధి గురించి ఆరోగ్య పరీక్షలు ఎప్పటి నుంచి చేయించుకోవాలి? షుగర్ వచ్చిన వాళ్ళు కాకుండా జనరల్‌గా ఏ ఏజ్ నుంచి పరీక్షలు చేయించుకోవాలి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? మీకు మీ కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంది అని తెలిసిందంటే మీరు తొందరగా చెక్ చేసుకునేది అడ్వైజబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బై 25 ఏండ్ల నుంచి మీరు చెక్ చేసుకునేది బెటర్ అండి. మీరు షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి సింపుల్గా ఒక టెస్ట్ ఉందండి. ఫాస్టింగ్ షుగర్ అంటారు. ఫాస్టింగ్ షుగర్ అంటే మీరు రాత్రి భోంచేసిన తర్వాత ఒక 8 గంటల సేపు ఏం భోంచేయకూడదండి. పొద్దున్న లేస్తుండగానే ఎంప్టీ స్టమక్‌లో ఒక షుగర్ టెస్ట్, భోంచేసిన ఒక 2 అవర్స్ తర్వాత ఇంకొక షుగర్ టెస్ట్. ఇవి 2 చెక్ చేసి దీంతోని కూడా మీరు హెచ్బిఏవన్సీ అని ఒకటి ఉందండి. ఈ 3 చెక్ చేశారంటే మీకు షుగర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ అవుతుందండి. టెస్టులు చేయడానికి మీకు స్పెషల్ ప్రికాషన్స్ ఏమీ అక్కర్లేదండి. మీరు ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాం కదా అనేది మీరు తక్కువగా తినడమో అలాగా ఏమి స్పెషల్ ప్రికాషన్స్ అవసరం లేదు. మీరు ఎప్పుడు భోంచేసేటట్టే మీరు ఎప్పుడు మీ యూజువల్ యాక్టివిటీస్ ఏమేమి ఉందో అదన్నీ మీరు పాటిస్తూనే మీరు టెస్ట్ చేయొచ్చండి. మీరు ఫాస్టింగ్ షుగర్ అంటే అండి, ఫాస్టింగ్ షుగర్కి మినిమం 8 అవర్స్ అన్నా మీరు ఫాస్టింగ్ ఉండాలండి. ద బెస్ట్ థింగ్ ఎలాగంటే మీకు రాత్రి మీరు డిన్నర్ చేసిన తర్వాత ఒక 8 గంటల సేపు ఏమీ భోంచేయకుండా పొద్దున్న లేస్తుండగానే మీరు బ్లడ్ టెస్ట్‌కి ఇచ్చారంటే దట్ ఈస్ ఫాస్టింగ్ అండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మీరు 8 గంటల సేపు ఫాస్టింగ్ చేసేసి ఎంప్టీ స్టమక్‌లో పొద్దున్న మీరు టెస్ట్ ఇచ్చారంటే దట్ ఈస్ ఎనఫ్ అండి. తర్వాత మళ్ళీ అల్పాహారం తీసుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి. అవునండి. ఇది ఒక 2 గంటల సేపు అండి. మీరు భోంచేయడం స్టార్ట్ చేసిన టైం నుంచి 2 గంటల సేపు తర్వాత ఇంకొక టెస్ట్ అండి. ఇవి 2 వచ్చి మనకి గైడ్ అండి. ఇవి 2 కానీ మీకు వాల్యూస్ కానీ ఎక్కువగా ఉండిందంటే మీకు డయాబెటీస్ ఉంది అనేసి కన్ఫర్మ్ అవుతుందండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, చక్కెర వ్యాధి కోసం హెచ్బిఏవన్సి ఈ పరీక్షలు చేయించుకుంటే మనకి షుగర్ వ్యాధి ఉందా లేదా అన్నది తెలుస్తుంది అని అన్నారు. దీని రీడింగ్స్ మనము ఎలా చూసుకోవాలి? మనకి ఎలా తెలుస్తుంది చక్కెర వ్యాధి ఉందా లేదా అని? నార్మల్‌గా అండి మీకు షుగర్ లేకపోతే, డయాబెటీస్ లేకపోతే హెచ్బిఏవన్సీ అనేది ఒక నంబర్ అండి. 5.7కి కింద ఉండిందంటే మీకు డయాబెటీస్ లేదని అర్థం. 5.7 నుంచి 6.4, 6.4 వరకు ఉండిందంటే మీకు ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్‌కి ముందు స్టేజ్. 6.5 కన్నా ఎక్కువగా ఉండిందంటే డయాబెటీస్ ఉందని కన్ఫర్మ్ అవుతుందండి. హెచ్బిఏవన్సి 6.5, 6.5 రీడింగ్స్ కన్నా ఎక్కువ ఉంటే మనకి షుగర్ ఉన్నట్టుగా నిర్ధారించుకోగలుగుతాం. అవునండి. ఈ హెచ్బిఏవన్సీ అనేది మనకి ఒక గైడ్ కూడా అండి. ఇప్పుడు మీకు షుగర్ కంట్రోల్ ఎలాగుంది, ఒక 3 నెలల్లో మీకు షుగర్ కంట్రోల్ ఎలాగుంది అని మనకి తెలుసుకోవడానికి ఇది ఒక చాలా మంచి టెస్ట్ అండి ఇది. ఇప్పుడు మనకి ఫాస్టింగ్ లేదంటే భోంచేసిన 2 అవర్స్ తర్వాత చెక్ చేసే షుగర్స్ వచ్చి ఆ రోజు మీకు ఎలాగుంది షుగర్స్ అనేసి మీకు తెలుస్తుందండి. కానీ మీకు లాస్ట్ 3 మంత్స్‌లో పోయిన 3 నెలలలో మీకు షుగర్ కంట్రోల్ ఎలాగునింది, కంట్రోల్ ఉనిందా లేదంటే కంట్రోల్ లేదా అని చూడడానికి హెచ్బిఏవన్సీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీకు. హెచ్బిఏవన్సీ బాగా ఎక్కువగా ఉన్నిందంటే దట్ ఈస్ 6.5 కన్నా ఎక్కువగా ఉన్నింది, లేదంటే మీకు 8, 9, 10 అలాగా ఉన్నిందంటే మీకు షుగర్ కంట్రోల్ బొత్తిగా లేకుండా ఉన్నింది అని అర్థం అండి.
6.5 రీడింగ్స్ కన్నా ఎక్కువ ఉంటే మనము షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది కదా సార్. రీడింగ్స్ మనకి 5.7, 5.7, 5.5 ఇలా ఉంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్ అని మీరు చెప్పారు కదా సార్. దీనికన్నా కూడా మనకి చక్కెర స్థాయి విలువలు ఇంకా తక్కువ ఉంటే దాన్ని ఏ విధంగా మనం నిర్ధారించగలుగుతాం సార్? 5.7 కన్నా తక్కువగా ఉన్నిందంటే నార్మల్ అండి. 5.7 నుంచి 6.4 వరకు ఉన్నిందంటే ఇట్ ఇస్ ప్రీ డయాబెటీస్, డయాబెటీస్కి ముందు స్టేజ్ అండి. అది 6.5 కన్నా బాగా ఎక్కువగా ఉన్నిందంటే డయాబెటీస్ కన్ఫర్మ్డ్ అండి. బట్ ఇది చెప్పిన తర్వాత మీకు డయాబెటీస్ ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత అండి, మీ ఆరోగ్యం, మీ హెల్త్ కండిషన్ బట్టి మీకు మీ డాక్టరు మీకు ఒక టార్గెట్ సెట్ చేస్తారండి. అంటే మీకు 6.5 నుంచి 7 వరకు షుగర్, ఈ హెచ్బిఏవన్సీ ఉన్నిందంటే కంట్రోల్ వచ్చి బాగుందని అర్థం. దట్ ఈస్ మీకు డయాబెటీస్ ఉంటే కూడా మీకు కంట్రోల్ వచ్చి 6.5 నుంచి 7 ఉంటే మీకు కంట్రోల్ బాగుంది అని అర్థం అండి. సో 7 కన్నా మీ ఏజ్ పట్టుందండి. ఇప్పుడు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ 80+, 80 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉండే వాళ్ళకి మరీను చాలా స్ట్రిక్ట్గా మీరు హెచ్బిఏవన్సీ కంట్రోల్ చేశారంటే లో షుగర్ రావడానికి ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి కొంచెం లీనియంట్గా హెచ్బిఏవన్సీ 7.5 నుంచి 8 వరకు కూడా ఉండొచ్చండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇండివిజువల్ని చూసి మనము దాన్ని తగినట్టు హెచ్బిఏవన్సీ అడ్వైస్ చేసేది బెటర్ అండి. హెచ్బిఏవన్సీ కొంచెం ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువ ఉంటే కూడా లో షుగర్ రాకుండా ప్రివెంట్ చేయాలి. హెచ్బిఏవన్సీ చాలా స్ట్రిక్ట్గా 5.5 కన్నా తక్కువగా మెయింటైన్ చేయాలని ట్రై చేసామంటే లో షుగర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, వయసుని బట్టి కూడా ఈ చక్కెర వ్యాధి లో షుగర్, హై షుగర్ అనేదాన్ని నిర్ధారణ చేస్తారు వైద్యులు. ఇప్పుడు ఈ హెచ్బిఏవన్సీ వృద్ధులకి ఒక 7 పైన ఉన్నా, 7 వరకు ఉన్నా కూడా పర్వాలేదు అన్నారు కదా సార్. 6.5, 7 వరకు ఉన్నా వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నట్టు ప్రీ డయాబెటిక్ కింద వస్తారని చెప్పారు కదా సార్. అసలు ఈ లో షుగర్, హై షుగర్, ఈ తక్కువ చక్కెర స్థాయిలు, ఎక్కువ చక్కెర స్థాయిలు, వీటిని ఎలా నిర్ధారణ చేస్తారు? లో షుగర్ అనేదండి 70కి కింద ఉంటే లో షుగర్ అండి. హై షుగర్ అనేది మనకి నార్మల్ వాల్యూస్ అనేది చూసారంటే ఫాస్టింగ్ షుగర్, దట్ ఈస్ ఎంటీ స్టమక్లో మనం చూసుకుంటే 110 లోపల ఉండాలండి. 70 నుంచి 110 లోపల ఫాస్టింగ్ షుగర్స్ ఉండాలి. భోంచేసిన తర్వాత 160 లోపల ఉండాలి. ఇది ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అలాంటిది ఏమి లేదండి. ఇది ఒక ఇండివిజువల్ ఏజ్ పట్టి కూడా మనం తీర్మానిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంచెం 70+ ఆర్ 80+ ఉండే ఒక వ్యక్తికి మీరు షుగర్ చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారంటే లో షుగర్ రావడానికి డేంజర్ ఉందండి. సో ఇలాంటి వాళ్ళలో కొంచెం మనం రిలాక్స్ చేయొచ్చు. 180 కూడా వెళ్ళచ్చు షుగర్, దట్ ఈస్ యాక్సెప్టబుల్. మరియు 70కి కిందకు వస్తే లో షుగర్ అండి. లో షుగర్ అంటేనే మీకు కొంచెం డేంజర్. దానికి తగినట్టు మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. లో షుగర్ 70 కన్నా తక్కువ పాయింట్లు ఉంటే అది లో షుగర్, ఇది కొంచెం ప్రమాదకరం అని చెప్పారు కదా సార్. ఈ లో షుగర్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లో షుగర్కి మీకు కొన్ని సిమ్టమ్స్ వస్తుందండి. లో షుగర్ వచ్చే ముందు మీకు కొంచెం కళ్ళు మసకగా కనబడడం, కొంచెం చేతులు కాళ్ళు వణుకు రావడం, కొంచెం చెమట పట్టడం, ఎక్కువ ఆకలి వేయడం, లేదంటే మీకు కొంచెం తలనొప్పి వేయడం, ఇలాంటి సిమ్టమ్స్ అంతా వచ్చి మీకు లో షుగర్ సిమ్టమ్స్ అనేది. ఇది డేంజర్ సైన్స్. ఇది లో షుగర్ వస్తుంది అనేసి మీకు ఒక వార్నింగ్ సైన్. ఇలాంటి సమయాల్లో మీరు వెంటనే ప్రికాషన్స్ తీసుకోవాలండి. లో షుగర్ కంట్రోల్ చేయాలంటే ఇమీడియట్గా మీరు పేషెంట్ కాన్షియస్గా ఉన్నారా, అన్కాన్షియస్గా ఉన్నారా అని ఒక కన్ఫర్మ్ చేసుకోవాలి. కాన్షియస్గా ఉండే పేషెంట్లో మీరు వెంటనే 2 స్పూన్లు చక్కెర లేకపోతే ఏదైనా మంచి తీయగా ఉండే జ్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్ జ్యూస్, ఒక 200 ml ఆఫ్ ఆరెంజ్ జ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పేషెంట్ కాన్షియస్గా ఉంటే మాత్రం ఇవ్వాలి. అన్కాన్షియస్గా ఉంటే మీరు హాస్పిటల్ తీసుకుని వెళ్ళి మనము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాన్షియస్గా ఉండే పేషెంట్స్లో వెంటనే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇంకేదైనా తినడానికి ఏదైనా ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, దోశ, చపాతీ, బ్రెడ్, లేకుంటే రైస్, అలాంటిది కార్బోహైడ్రేట్స్ ఇచ్చారంటే షుగర్స్ కొంచెం సస్టైన్గా ఉంటాయి, లేదంటే మళ్ళీ డ్రాప్ అవ్వచ్చు. లో షుగర్స్ రావడానికి బెస్ట్ మెథడ్ వచ్చి లో షుగర్ ప్రివెంట్ చేయడమే బెస్ట్ స్ట్రాటజీ అండి. ఆహారాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఈ లో షుగర్ అనేది రాకుండా ఉంటుంది. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న మందులు వేసుకున్న తర్వాత టైంకి ఆ
కరెక్ట్ సమయంలో మీరు భోంచేయాలండి. మీరు భోజనానికి ఎటువంటి పరిస్థితిలోనూ మీరు భోజనం కొంచెం డిలే అయిందనుకోండి, మీకు లో షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. మందులు వేసుకున్నప్పుడు మీరు ఆల్వేస్ మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మీకు బ్యాగ్‌లో ఏదన్నా పెట్టుకోండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక షుగర్ ప్యాకెట్, ఏదన్నా ఒక అరటిపండు, ఏదన్నా కొంచెం స్నాక్స్ లాగా పెట్టుకోండి. మీకు లో షుగర్ వచ్చేటట్టు మీకు తెలిసిందంటే డిలే చేయకుండా వెంటనే ఏదైనా తినడం చాలా ఇంపార్టెంట్. ఈ లో షుగర్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలండి? అంటే ఎటువంటి ఆహారాన్ని వాళ్ళు తినాలి? లో షుగర్‌కి సెపరేట్‌గా ఏమీ డయట్ లేదండి. లో షుగర్ వస్తే మీరు ప్రివెంట్ చేయడానికి చక్కెర, లేదంటే స్వీట్ అండ్ జ్యూస్, బాగా తియ్యగా ఉండే జ్యూస్, లేదంటే ఒక అరటిపండ్లు, లేదంటే ఈ కార్బోహైడ్రేట్స్ అలా తీసుకున్నారంటే లో షుగర్ కొంచెం కరెక్ట్ అవుతుంది. ఈ చక్కెర వ్యాధి నిర్ధారణ అయిన వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి సార్? మనకి షుగర్ ఒకసారి డయాబెటీస్ డయాగ్నోస్ చేసిన తర్వాత అండి, అట్లీస్ట్ 3 నెలలకు ఒక్కసారైనా మీరు టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమేమి టెస్టులు చేయించుకోవాలంటే మనకి ఫాస్టింగ్ అండ్ భోంచేసిన 2 అవర్స్ తర్వాత ఒక షుగర్ అండి. 3 మంత్స్‌కి ఒకసారి హెచ్బిఏవన్సీ. ఇవి కాకుండా మనకి కిడ్నీస్ కూడా చెక్ చేసుకోండి. కిడ్నీస్ అంటే యూరియా, క్రియాటినిన్ అని చెప్తారు. ఈ 2 టెస్ట్‌లో మనకి కిడ్నీస్ బాగా పనిచేస్తుందా, షుగర్ వల్ల కిడ్నీస్ ఏదైనా అఫెక్ట్ అయిందా అని చూడడానికి ఈ టెస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు మనకి కొలెస్ట్రాల్ టెస్ట్లు, లిపిడ్స్ అని చెప్తారు. లిపిడ్స్ అంటే మనకి ఒంట్లో కొలెస్ట్రాల్ అలా ఉంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటిదన్నీ కరెక్ట్గా ఉందా. మనకి షుగర్ వచ్చినప్పుడు మనకి షుగర్తోని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చండి. అందువల్ల మనకి కిడ్నీ టెస్ట్, లిపిడ్ టెస్ట్ అండ్ మనకి ఎలక్ట్రోలైట్స్ అని చెప్తారు. ఎలక్ట్రోలైట్స్ అంటే మనకి ఒంట్లో సోడియం, పొటాషియం అలాంటి సాల్ట్స్ కరెక్ట్గా ఉందా చూసుకునేది ఇంపార్టెంట్. అంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళ కిడ్నీస్ మీద ప్రభావం చూపించడానికి కానీ, కొలెస్ట్రాల్ రావడానికి కానీ అవకాశాలు ఉంటాయంటారా? అవునండి. షుగర్ కంట్రోల్ లేకపోతే మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై అండి. మనకి చాలామందికి ఒక తప్పైన అభిప్రాయం ఏమి ఉందంటే షుగర్ మందులు తీసుకునే దానివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది. క్లినిక్‌లో చాలామంది పేషెంట్స్ వచ్చి అడిగే క్వశ్చన్ ఇదండి. షుగర్‌కి టాబ్లెట్స్ తీసుకుంటే కిడ్నీస్ పోతుందా? అలాంటిది ఒక చాలా కామన్ క్వశ్చన్ అండి. షుగర్ టాబ్లెట్స్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదండి. మనకి షుగర్ ఎక్కువ ఉంటే, షుగర్ అన్‌కంట్రోల్‌గా ఉండిందంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు కొంచెం అధికంగా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది తప్పనిసరి అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా సార్. ఇన్సులిన్ తీసుకుంటే, ఒకసారి తీసుకుంటే ఇంకా జీవితం అంతా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాల్సిందేనా? అడిక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అలాగే చెప్పడానికి చాలా కష్టం అండి. ఇన్సులిన్ కొంతమందికి కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు, ప్రెగ్నెన్సీలో, లేదంటే ఆపరేషన్స్ అప్పుడు మనకి రికవరీ ఫేస్‌లో మనకి ఇన్సులిన్ చాలా అవసరం. ఒకసారి ఇన్సులిన్ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకోవాలా? అది నిజం కాదండి. కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్‌కి అలాగా కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ చాలా సంవత్సరాలుగా మీకు డయాబెటీస్ ఉందనుకోండి, ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల డయాబెటీస్ ఉండిందంటే మనకి ఇన్సులిన్ సెక్రీషన్ చాలా లోగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి, లేదంటే కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ డెఫినెట్‌గా కావాల్సి వస్తుంది. ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే మళ్ళీ లైఫ్ లాంగ్ తీసుకోవాలా అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ అండి. అలాగా ఇట్ ఈస్ ఏమని చెప్తారు, ఒక ఫాల్స్ బిలీఫ్ ఉందండి ఒకటి చాలామందికి. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే ఇంకా వేరే మందులు పనిచేయదు, ఇన్సులిన్ తీసుకుంటే ఒకసారి అడిక్ట్ అయిపోతారు. అలాంటిదని ఒక తప్పైన అభిప్రాయం అండి. ఇన్సులిన్ ఒకసారి తీసుకుంటే అది అడిక్టివ్ అయిపోతుంది అన్న అపోహని మీరు చాలా చక్కగా వివరించారండి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహార నియమాలు పాటించడం వల్ల దీనిని నివారించుకోగలుగుతారు? షుగర్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ అండి. మనకి కొంచెం డిసిప్లిన్ ఉండాలండి. మన డయట్, మన తినే ఆహారంలో కొంచెం డిసిప్లిన్ ఉండిందంటే షుగర్ కంట్రోల్ ఇస్ వెరీ ఈజీ అండి. మనకి చక్కెర, వైట్ షుగర్ అని చెప్తారు చూసారా, చక్కెర బాగా తగ్గించాలి ఆర్ ఆపేసాలి. నో షుగర్, కంప్లీట్లీ నో షుగర్ అండి. షుగర్, నాటు చక్కెర, బెల్లం, జ్యూసు అలాంటిది బాగా తగ్గించాలి. మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి, కార్బోహైడ్రేట్స్ అంటే మనకి రైస్, గోధుమ, రవ, బంగాళదుంప, మనకి భూమికి కింద పండేదన్నీ కొంచెం తక్కువగా తీసుకున్నారంటే ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అండి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకున్నారంటే షుగర్ కంట్రోల్ చాలా ఈజీగా వస్తుంది. మీకు ప్రోటీన్స్ అంటే మనకి కోడిగుడ్లు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే చికెన్, ఫిష్, ప్రాన్స్ అలాంటి ఫుడ్లో వచ్చి మీకు ప్రోటీన్స్ బాగా ఈజీగా
దొరుకుతుందండి. వెజిటేరియన్ ప్రోటీన్స్ అంటే మనకి ఈ పప్పుల్లో ఈ సోయా, పన్నీర్ లేదంటే రాజ్మా, మనకి కొన్ని యోగర్ట్స్ వస్తుందండి. యోగర్ట్స్ పెరుగు అని చెప్తారు. రకరకాల పెరుగులు వస్తున్నాయి, ఫ్లేవర్డ్ పెరుగులు వస్తుందండి. దాంట్లో కూడా మీకు ఒక సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్స్ మీకు దొరుకుతుంది. మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువ చేశారంటే డయట్లో మీకు ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుందండి. ఆహారంతో పాటు ఇంకా ఇతర జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలి సార్? వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ మీకు ఎక్సర్సైజ్ డయట్ లేకుండా ఉట్టి మందులతోనే షుగర్ కంట్రోల్ చేయాలంటే అది చాలా కష్టం అండి. మనకి లైఫ్ స్టైల్ అని చెప్తారు. లైఫ్ స్టైల్ అంటే మనకి యాక్టివ్గా ఉండాలి. బాగా ఒక రోజుకి అట్లీస్ట్ ఒక 45 నిమిషాలు వేగంగా నడవాలి, బ్రిస్క్ వాక్ అలాంటి ఎక్సర్సైజ్. లేదంటే మీకు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఏమి రెస్ట్రిక్షన్స్ లేదు, మీ ఆరోగ్యంకి మీరు జిమ్కి వెళ్ళొచ్చు అంటే ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాకింగ్ మనకి చాలా ఈజీ ఎక్సర్సైజ్ అండి. వాకింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. మనం 45 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేశారంటే ఒక రోజుకి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు మనం రోజు ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలు తినడమే కాకుండా వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే, షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే వ్యాయామం కూడా ఎంత అవసరం చాలా చక్కగా వివరించారు సార్. అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను మందులు వేసుకుంటున్నాను కదా, అందుకని ఎలా తిన్నా పర్వాలేదు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఏం తిన్నా పర్వాలేదు, మెడిసిన్స్ వేసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని కొంచెం డైట్ కంట్రోల్ అనేది కొంతమందికి ఉండదు. అయితే అటువంటి వాళ్ళకి షుగర్ వ్యాధి వల్ల అంటే సరైన జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వచ్చే ఇతర వ్యాధులు ఏమిటి, ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? కాంప్లికేషన్స్ అని చెప్తామండి. మనకి డయాబెటీస్ కాంప్లికేషన్ అంటే మనకి డయాబెటీస్ వచ్చి మనకి తల నుంచి కాళ్ళ వరకు అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ చేయగలదు. మీకు డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే కళ్ళలో రెటినోపతి అని చెప్తారండి. రెటినోపతి రావచ్చు, హార్ట్ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేకపోతే మీకు ట్రైగ్లిజరైడ్స్ కూడా షుగర్తో పాటు అది కూడా ఎక్కువ అవుతుంది. అందువల్ల మీకు హార్ట్ అటాక్స్ రావడం, ప్రెషర్ పెరగడం, మీకు కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నరాలు ఎఫెక్ట్ అవ్వడం, అన్ని ఆర్గన్స్ మీకు ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఇందువల్లనే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకుంటే యూ కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. చాలా మందికి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక భయం వచ్చేస్తుందండి. డయాబెటీస్ వల్ల నాకు లైఫ్ అయిపోయింది, డయాబెటీస్ వల్ల నాకు నార్మల్ లైఫ్ నేను లీడ్ చేయలేను అని అలాంటి సందేహాలు, అలాంటి భయాలు చాలా ఉంటుంది. యూ కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్, కానీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కొంచెం డిసిప్లిన్, కొంచెం డయట్, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉండిందంటే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆహార నియమాల వల్ల, వ్యాయామం వల్ల షుగర్ని ఖచ్చితంగా, ఈ చక్కెర వ్యాధిని ఖచ్చితంగా నివారించగలుగుతాం అంటారు. అయితే సార్, ఇప్పుడు మందుల దగ్గరికి వచ్చేసరికి, అంటే మెడికేషన్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది భోజనం ముందర కొంతమంది ఈ మందులు వేసుకుంటారు, కొంతమంది భోజనం తర్వాత వేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకు ఉండే ఆరోగ్య పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉండే ఆ షుగర్ వ్యాధి లెవెల్స్ని బట్టి అటువంటి మెడికేషన్ వాళ్ళు వేసుకుంటారా? ఎందుకంటారు సార్ ఇది? కొన్ని మందులండి మనకి ఇన్సులిన్ సెక్రీషన్స్కి కొంచెం హెల్ప్ చేస్తుందండి. అలాంటి మందులు వచ్చి మనం భోజనానికి ముందు వేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు భోజనానికి ఒక 10 మినిట్స్ ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సులిన్ వేసుకున్నారంటే మనం భోజనం చేసినప్పుడు మనకి షుగర్ పెరుగుతుంది. పెరిగేటప్పటికి మనకి ఇన్సులిన్ రెడీగా ఉండాలి. మన బాడీలో ఇన్సులిన్ రెడీగా ఉండిందంటే ఆ షుగర్ ఎక్కువ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ బాడీలో సెక్రీట్ అవ్వలేదు అనుకోండి, మనకి ఇన్సులిన్, మనం బయట నుంచి ఇన్సులిన్ వేసుకుంటున్నాము, అలాంటి సమయాల్లో 10 మినిట్స్ 15 మినిట్స్ బిఫోర్ ఫుడ్ భోంచేసేదానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకు ముందు మందులు వేసుకున్నామంటే ఇన్సులిన్ రెడీగా ఉంటుంది. కొన్ని మందులు వేరే విధంగా పనిచేస్తుంది, అది మీరు భోజనం తర్వాత కూడా వేసుకోవచ్చు. మెడిసిన్స్ బట్టి మీరు భోజనం ముందా భోజనం తర్వాతనా దాన్ని బట్టి ఉంటుందండి. ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అని ఉంటుందండి. వైద్యులు సూచించిన మెడిసిన్స్ని బట్టి భోజనం ముందర వేసుకోవాలా, భోజనం తర్వాత వేసుకోవాలా అనేది మనం చూసుకోగలుగుతాం. అవునండి, మీ డాక్టర్ మీకు చెప్తారండి, మీరు ఈ పర్టికులర్ మందు వచ్చి భోజనానికి ఒక 10 మినిట్స్ ముందు వేసుకోవాలి, ఈ మందు వచ్చి భోజనం తర్వాత వేసుకోవాలి. కొన్ని మందులు ఉందండి, అది భోజనంతో కలిపి వేసుకోవాలి. ఒక ముద్ద మీరు భోంచేసిన తర్వాత ఈ మందు వేసుకొని మళ్ళీ యూ కెన్ కంటిన్యూ, మీ భోజనం కంటిన్యూ చేయొచ్చు. అలాంటి మందులు కూడా ఉంది. సో మీ డాక్టర్ మీకు చెప్తారు. షుగర్ టెస్ట్లు ఒక 25 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి చేయించుకోవాలి అని చెప్పారు. అయితే షుగర్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత
మనము ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్గా ఎప్పటి నుంచి అంటే ఎన్ని నెలలకు ఒకసారి మనము ఈ షుగర్ చెకప్లు చేయించుకోవాలి, చక్కెర వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి? మనకి ఇప్పుడు ఒక ముందు చెప్పినట్టండి, ఇప్పుడు షుగర్ చాలా చిన్న వయసులోనే ఇప్పుడు ప్రారంభిస్తుంది. కొంతమందికి 20s లోనే షుగర్ వస్తుంది. సో 25 అనేది ఒక అప్రాక్సిమేట్ ఏజ్ అండి. ఆ టైం నుంచి మీరు షుగర్స్ చెక్ చేసుకోవడం బెటర్. కొన్ని టెస్ట్లు 3 నెలలకు ఒక్కసారి చేయొచ్చండి, కొన్ని టెస్ట్లు 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు కొలెస్ట్రాల్ లాంటి టెస్ట్లు వచ్చి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే చాలు. సో మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి దానికి తగినట్టు ఆయన మీకు టెస్ట్లు ఏమేమి చేయాలో, ఏమేమి టెస్ట్లు ఏ ఫ్రీక్వెన్సీలో చేయాలో అది చెప్తారండి. అంటే వైద్యుల సూచన మేరకు ఈ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అవునండి. ఇవాళ రేపు చిన్నపిల్లల్లో కూడా వస్తోంది ఈ చక్కెర వ్యాధి అని అనుకుంటున్నాం కదా సార్. ఇది వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గిపోతుందా, లేదంటే ఇది దీర్ఘకాలికంగా అంటే లైఫ్ లాంగ్ చక్కెర వ్యాధి ఉంటుందా సార్? డయాబెటీస్ అనేది ఒక లైఫ్ లాంగ్ కండిషన్ అండి. చాలా మంది డయాబెటీస్ క్యూర్ చేసేస్తామనేసి చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. అది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. డయాబెటీస్ అనేది ఇట్స్ అ లైఫ్ లాంగ్ కండిషన్. డయాబెటీస్ మీరు కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు, కానీ యూ కెనాట్ క్యూర్ ఇట్. డయాబెటీస్కి క్యూర్ లేదు, బట్ 100% కంట్రోల్ ఉందండి. డయాబెటీస్ వల్ల మీరు నార్మల్ లైఫ్ మీరు పాటించవచ్చు. దానివల్ల మీకు కాంప్లికేషన్స్ వచ్చేది అంతా మీకు కంట్రోల్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మీరు షుగర్స్ బాగా కంట్రోల్లో పెట్టుకున్నారంటే ఈ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా మీరు ప్రివెంట్ చేయొచ్చు. మనము పాటించే ఆహార నియమాలు, వ్యాయామం వీటి వల్ల మనము దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, కాకపోతే పూర్తిగా నివారించలేము. అవునండి. ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుని, అంటే ఈ క్యారెట్లు, బంగాళదుంపలు, పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినకుండా కేవలం మనకి పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, ఇలా పప్పు పదార్థాలు, ప్రోటీన్ ఉన్న రాజ్మా ఇవన్నీ తినాలని చెప్పారు కదా సార్. వీటితో పాటుగా ఆరోగ్యానికి ఫ్రూట్స్ తినమని అంటారు. మనకి ఒక యాపిల్ తింటే ఒక డాక్టర్ అవసరం లేదని చెప్తూ ఉంటారు కదా సార్. అలాగే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ని, పండ్లని తినగలుగుతారు? ప్రతి ఫ్రూట్లో ఉండి మనకి గ్లైసీమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉందండి. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మనకి ఫ్రూట్స్ తినిన తర్వాత లేదా ఏదన్నా ఫుడ్ తినిన తర్వాత షుగర్ స్పైక్ వచ్చి ఎంత తొందరగా వస్తుందో దట్ ఈస్ కాల్డ్, అది దానికే గ్లైసీమిక్ ఇండెక్స్ అని చెప్తారు. గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్థాలని మీరు తగ్గించుకునేది బెటర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరటి పండ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అండి. అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, ఇలాంటి పండ్లు లేదా మామిడి పండ్లు, ఇలాంటి పండ్లు తింటే మనకి షుగర్ స్పైక్ వెంటనే వస్తుందండి. యాపిల్, జామ పండు, దానిమ్మ పండు, లేకపోతే పపాయ, అలాంటి పండ్లో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే మనకి షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది. సో మన బాడీ దాన్ని హ్యాండిల్ చేయడానికి టైం ఉంటుంది. సో ఇలాంటి పండ్లు తీసుకునేది బెటర్. నేను ఏం చెప్తున్నా అంటే మీరు అరటి పండ్లు తినకూడదు అలాగ చెప్పడం లేదు. అరటి పండ్లు తిన్నారంటే కూడా కొంచెంగా తినండి. అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, జ్యూస్ అలాంటివి తక్కువ తీసుకోండి. ఒక రోజుకి ఒక పండు తినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్, లేదంటే ఒక జామ పండు, లేదంటే ఒక సగం దానిమ్మ పండు, అలాంటి పండు మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. పండ్లు తీసుకోవడానికి బెస్ట్ టైం అండి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో తీసుకోండి. ఎందుకంటే ఇది కూడా కార్బోహైడ్రేట్సే. మన ఆహారంలో ప్రోటీన్స్తో పాటు కొన్ని రకాల పళ్ళని మీరు సూచించారు కదా తినచ్చని. మనకి చక్కెర వ్యాధి నిర్ధారితం అయిన వారు ఏ ఆహారాలని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి సార్? అంటే ఒక రోజులో వాళ్ళు పొద్దున్న నుంచి అల్పాహారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు, అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఎటువంటి వ్యవధిలో వాళ్ళు తీసుకోవాలి సార్? మనకి షుగర్ వ్యాధి ఉండేటప్పుడు అండి సరిగ్గా సమయానికి భోంచేసేది చాలా అవసరం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ అండి, 9 గంటలకంతా మీరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు తినే జాగాలో మీరు 3 ఇడ్లీస్, 3 ఇడ్లీలు లేదంటే 2 ఇడ్లీలు తీసుకోండి. ఇడ్లీలతో పాటు మీరు ఎగ్స్, కోడిగుడ్లు వైట్ తీసుకోండి. సాంబార్, చట్నీ అదంతా ఇట్స్ ఓకే, ఇదంతా ప్రోటీన్సే కదండి. ఆటోమేటిక్గా దాంట్లో మీకు ప్రోటీన్స్ వచ్చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తుందండి. మీకు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో మీరు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి. పండ్లు అంటే మీకు మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఒక జామ పండు, లేదంటే ఒక యాపిల్, లేదంటే ఒక సగం దానిమ్మ పండు, అలాంటివి తీసుకోవచ్చండి. జ్యూస్ అవాయిడ్ చేయండి. జనరల్గా జ్యూస్ వద్దండి. ఎందుకంటే మీరు ఒక గ్లాస్ జ్యూస్, ఒక టంబ్లర్ జ్యూస్ చేయాలంటేనే 4-5 పండ్లు మీరు స్క్వీజ్ చేస్తేనే ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది. జ్యూస్ అంటే ఈ చక్కెర నీళ్ళే, ఫ్రూట్లో ఉండే ఫైబర్ అంతా పోతుంది జ్యూస్లో. సో జ్యూస్
అవాయిడ్ చేయడం మంచిది. అండ్ మీరు లంచ్ కూడా ఆన్ టైం తీసుకునేది బెటర్. లంచ్ బై 1:00 1 గంటకంతా మీరు లంచ్ ఫినిష్ చేయడం బెటర్. లంచ్లో మీరు కార్బోహైడ్రేట్స్ రైస్ కొంచెం తక్కువగా తీసుకోండి, కూరగాయలు కొంచెం బాగా తీసుకోండి, ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోండి. మీ డయట్లో ఆకుకూరలు ఖచ్చితంగా ఉండాలండి. నాన్ వెజ్ కావాలంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకునే వల్ల షుగర్ పెరగదండి. మన నాన్ వెజ్ చేసే విధంలో ఉంది. కొంతమంది నాన్ వెజ్ చేసినప్పుడు బాగా ఆయిల్ ఎక్కువ వేసి, కొబ్బరి ఎక్కువ వేసి, మసాలా ఎక్కువ వేసి చేసిన దానివల్లనే మనకి క్యాలరీస్ పెరుగుతుంది. అది కాకుండా కొంతమంది నాన్ వెజ్ తినేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా రైస్ తీసుకుంటారు. అది తగ్గించి మీరు నాన్ వెజ్ బాయిల్డ్గా లేదంటే గ్రిల్ చేసి లేదా ఉడకపెట్టి అలాంటిది తీసుకున్నారంటే మనకి క్యాలరీస్ కూడా తగ్గుతుంది. అందువల్ల ఆయిల్ తక్కువగా వేసుకున్నారంటే క్యాలరీస్ తగ్గుతుంది అండ్ మీకు ప్రోటీన్స్ కూడా వస్తుంది. సో దట్ ఈస్ బెటర్ అండి. మీకు మనకి లంచ్ అండ్ డిన్నర్కి మధ్యలో ఉండి ఈవినింగ్ టైం ఒక 5 గంటలు 4 గంటలు 5 గంటల సమయాల్లో మీరు టీ కాఫీతోని ఒక కప్ ఆఫ్ సుండల్ లేదంటే వెజిటబుల్ సాలడ్ అలాంటివి కూడా తీసుకోవచ్చండి. మనకి ఈవినింగ్ డిన్నర్ వచ్చి బై 8:00 అంతా ఫినిష్ చేసేయండి. 8 గంటలకంతా మీరు డిన్నర్ ఫినిష్ చేసేయండి. మీకు వీలు కుదిరితే రాత్రిపూట రైస్ అవాయిడ్ చేయండి. మనకి రైస్కి ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మీరు రాత్రిపూట డిన్నర్ లైట్గా తీసుకోండి. చపాతీ లేదా ఫుల్కాస్ అలాంటివి తీసుకోండి డిన్నర్లో. మనకి షుగర్ కంట్రోల్కి నిద్ర కూడా చాలా అవశ్యం. అట్లీస్ట్ ఒక 8 గంటల సేపున్నా మనకి మంచి నిద్ర అవశ్యం అండి. మనకి ఒక రోజుకి కనీసం 8 గంటల సేపున్నా మనం నిద్రపోవాలండి. నిద్ర వల్ల బాడీకి బాగా రెస్ట్ దొరికిందంటే మనకి మిగతా ప్రాబ్లమ్స్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ అలాంటిదంతా కూడా బాగా తగ్గుతుందండి. అల్పాహారంలో ఇడ్లీలతో పాటుగా గుడ్లు తినాలని చెప్పారు కదా సార్. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ గుడ్లకు బదులుగా ఏం తినచ్చు? మీరు సాంబార్ తినండి. సాంబారు, పప్పులు, సాంబారు, చట్నీ కూడా మీకు పల్లి చట్నీ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీకు దాంట్లో కొంచెం ప్రోటీన్స్ కూడా వస్తుంది. సో చట్నీ కూడా మీరు కొబ్బరి చట్నీ ఒక క్వాంటిటీ ఒకటి పెట్టుకోండి. ఈ క్వాంటిటీకి పైన వద్దు అనేసి మీరు ఇడ్లీతో పాటు ఉడకపెట్టిన శనగలు కూడా తినొచ్చండి. సమయానుకూలంగా మీరు చెప్పినట్టు మితంగా అంటే కొంచెంగా తీసుకుంటే ఎటువంటి ఆహారాన్ని మనము విడవక్కర్లేదు. షుగర్ వ్యాధి ఉన్నా కూడా దాన్ని మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆహారాన్ని విడిచిపెట్టక్కర్లేదని చాలా చక్కగా చెప్పేశారు. ఇది ఖచ్చితంగా శ్రోతలకి మంచి శుభవార్త. అవునండి. మీరు ఎక్కడికైనా ఒక రోజు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళారు, లేదంటే ఒక సెలబ్రేషన్కి వెళ్ళారు అంటే డెఫినెట్గా మీరు ఒక చిన్న స్మాల్ పీస్ ఆఫ్ స్వీట్, ఐస్ క్రీమ్ లేదంటే ఏదైనా ఒక ట్రీట్ డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు మిస్ అవ్వకుండా వాకింగ్, ఎక్సర్సైజ్ చేసే తీరాలి. అండ్ కొంచెం రైస్ కొంచెం తక్కువ తీసుకోండి. బికాస్ మీరు బ్యాలెన్స్ చేయాలి. ఒక సైడ్ మీరు స్వీట్ తిన్నారంటే ఇంకొక సైడ్ కొంచెం ఎక్సర్సైజ్ మిస్ అవ్వకుండా చేయడం, ప్లస్ కొంచెం కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తీసుకోవడం బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికని మీరు రోజు ఇలా చేయకూడదు. అంటే మీరు చెప్పినట్టు విందు భోజనానికి వెళ్ళొస్తే ఎంత మనము ఎక్స్ట్రాగా తింటున్నామో, ఎంత అధికంగా తింటున్నామో దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. కరెక్ట్ అండి. రిమెంబర్ అండి, డయాబెటీస్లో ఒక సేయింగ్ ఉందండి, నో ఫాస్టింగ్ నో ఫీస్టింగ్. ఇప్పుడు సార్ మనం ఆహార నియమాల గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళు అంటే ఎన్ని రోజులకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పుకున్నాము, మందుల గురించి చెప్పుకున్నాం. అయితే ఇవాళ రేపు చూస్తే మెడికేషన్తో పాటు ఈ షుగర్ వ్యాధి నివారించడానికి, కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఆధునిక విధానాలు, ఇప్పుడు వచ్చిన విధానాలు ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు మనకి ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి చాలా మంది గ్లూకోమీటర్ అని చెప్తారండి. ల్యాబ్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలని అవసరం లేకుండా ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి మెషిన్స్ వచ్చిందండి. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. గ్లూకోమీటర్ అని ఒకటి ఉంది, అది మనం యూస్ చేయొచ్చు. కొత్తగా ఒక డివైస్ వచ్చిందండి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఒక 10 రూపాయల కాయిన్ సైజులో ఉంటుందండి. మనకి చేతిలో వేసుకోవచ్చు. అది దానివల్ల ఏమవుతుందంటే మనకి కంటిన్యూస్గా షుగర్ రీడింగ్స్ మనం మానిటర్ చేయొచ్చు. 24 గంటల సేపు షుగర్ రీడింగ్స్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫుడ్ మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఫుడ్ వల్ల మనకి షుగర్ ఎక్కువ అవుతుంది, ఏ ఫుడ్ వల్ల మనకి షుగర్ తగ్గుతుంది, అన్నీ మనకి రికార్డింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి కంట్రోల్ రావడం చాలా సులభం. సో ఆ ప్యాచ్ వేసుకున్న తర్వాత మీరు నార్మల్ లైఫ్ మీరు కంటిన్యూ చేయొచ్చు. అందువల్ల మనకు స్నానం చేయకూడదు, ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయకూడదు అలాంటిదంటే ఏం లేదండి. మీరు చేయాల్సిందంతా ఈ డివైస్ వేసుకున్న తర్వాత, ఈ CGMS వేసుకున్న తర్వాత ఎప్పుడు భోంచేస్తున్నారు, ఏం భోంచేస్తున్నారు నోట్ చేసి పెట్టుకోవాలి.
దానికి తగినట్టు మనం దానికి కోఆర్డినేట్ చేసి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 4 ఇడ్లీలు తింటే షుగర్ ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ డే ఒక 3 ఇడ్లీస్ తిని చూడండి, కంపేర్ చేసి చూడండి. సో దాన్ని బట్టి మీకే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎలాగా మీకు ఎంత సులభంగా ఉంది షుగర్ కంట్రోల్ అనేది మీకు తెలిసిపోతుంది. అంటే మీరు చెప్పినట్టు ఈ కంటిన్యూస్ షుగర్ మానిటరింగ్ వల్ల ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు, ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనేది మనకి మన ఫోన్ ద్వారా మన చరవాణిలోనే మనం చూసుకోగలుగుతాము. దాన్ని షుగర్ మానిటరింగ్ అనేది మనకి తెలిసిపోతుంది. అవునండి, మనకి ఇది 2 వారాలకి యూజ్ చేయొచ్చండి. 2 వారాలు యూజ్ చేసేయడం వల్ల మనకి ఈ 2 వారాల ట్రెండ్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారనుకోండి, ఈ 2 వారాలు కంప్లీట్గా ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ ఫుడ్ ఏమేమి చేయొచ్చు, ఎక్సర్సైజ్ అన్నీ ఈ 2 వీక్స్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేశారంటే మీకు కంప్లీట్గా మీ ప్యాటర్న్ దాంట్లో తెలుస్తుందండి. డయాబెటీస్ వచ్చిందని మీరు భయపడనక్కర్లేదు. డయాబెటీస్ జస్ట్ అనదర్ కండిషన్ అండి. మనకి డిసిప్లిన్ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి ఆరోగ్యమైన భోజనం అండ్ రెస్ట్, ఒక రోజుకి అట్లీస్ట్ ఒక 8 గంటల సేపు మంచి నిద్ర, ఇదన్నీ కానీ ఉన్నిందంటే డయాబెటీస్ వల్ల మీకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి. మీ నార్మల్ లైఫ్ మీరు యాజ్ యూజువల్ మీరు లీడ్ చేయగలరు. ఒకటి నో ఫాస్టింగ్, నో ఫీస్టింగ్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. డయాబెటీస్లో డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అండ్ యూ లీడ్ అ నార్మల్ లైఫ్ అండి.